పెట్లో అన్ని ఉన్నా అలుని నోట్లో శని అన్నట్లుగా బ్యాంకులో డబ్బులు ఉన్నా ఆ డబ్బు చేతికి అందగా బిడ్డ పెళ్లి ఎలా చేయాలో తెలియక అల్లాడిపోతోంది ఓ కుటుంబం. ప్రతిరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి అన్ని ఆధారాలతో సహా బ్యాంకు వెళ్లి నగదు కావాలని వేడుకుంటున్న నిబంధనలు అంగీకరించవని చెప్పి తిప్పి పంపిస్తున్నారు అధికారులు. దాంతో తమ కూతురి పెళ్లి ఆగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు ఆ తల్లిదండ్రులు. బ్యాంకు ఖాతాలో డబ్బుంది, కానీ ఆ డబ్బు డ్రా చేసుకోవడం కుదరదంటున్నారు అధికారులు. కూతురి పెళ్లి ఉంది సార్ అని మొరపెట్టుకున్నా నో అంటున్నారు. దాంతో ఏకంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన రవి, సువర్ణ దంపతులకు ఇప్పుడు ఎక్కడలేని సమస్య వచ్చిపడింది. ఇన్నాళ్లు కాయ కష్టం చేసి సంపాదించుకున్న డబ్బును కూతురి పెళ్లి కోసమని సుల్తానాబాద్ ఆంధ్రా బ్యాంకు శాఖలో జమ చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డ పెళ్లి కుదిరింది. ముహూర్తానికి మరికొన్ని రోజులే ఉంది. పెళ్లి ఖర్చుల కోసం తన ఖాతాలో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానికి వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా చేతికి చిల్లి గవ్వ కూడా రాలేదు. పెళ్లి బట్టలు, నగలు, బ్యాండ్ మేళం, ఇతర ఖర్చుల కోసం చేతిలో డబ్బులు లేక కూతురి పెళ్లి ఎలా చెయ్యాలో తెలియక ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. బ్యాంకుల గురించి తిరుగుతాను. ఇప్పుడు నాకు బయట సమానం వస్తలేదు, ఏ సంబంధం దొరకలేదు. డబ్బులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగే వారికి కార్డ్సులు కూడా ఇంట్లోనే ఉన్నాయి. అవి కూడా నేను బయటికి వెళ్ళి వస్తలేదు. ఇక ఆ బ్యాంకు పోయే వరకు కాదు ఇక్కడ నాకు పొద్దుకుతాను, టైం అవుతుంది ఆ లైన్ ఉండేవాళ్ళు. ఇక నేను ఎప్పుడు ఆ కార్డ్సులు పంచుడు. రవి కూతురి పెళ్లి అవసరాల కోసమని అతని బంధువులు, స్నేహితులు కొందరు రవి ఖాతాలో కొంత డబ్బు వేశారు. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి కూడా నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు పాస్ పుస్తకం, శుభలేఖ తీసుకుని కుటుంబ సభ్యులందరూ బ్యాంకుకు వెళ్లి వస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. నవంబర్ 8వ తేదీకి ముందు అకౌంట్లో ఉన్న డబ్బులు మాత్రమే ఇస్తామని బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారని రవి వాపోయాడు. ఇప్పటి వరకు కేవలం 4,000 మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. అమ్మాయిది పెళ్లి 21 తారీఖుకే పెళ్లి. డబ్బులు ఇవ్వమంటే బ్యాంక్ కాడికి వెళ్తే డబ్బులు ఇస్తలేరు. బయటికి వెళ్ళినా ఎక్కడ అప్పు తీసుకుందామన్నా కూడా వాళ్ళకు కూడా లేక వాళ్ళకు చెక్కులు ఇస్తాను, వాళ్ళు కూడా బయట ఇస్తలేరు. ఏడ మా డబ్బులన్నా తీసుకొచ్చుకుందామంటే అడిగిపోతే గదే 4,000 లైన్ కుండి తీసుకోమని చెప్తాను. లైన్ కుంటే మాకు ఇంట్లో పనులు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరినైనా అప్పు అడుగుదామంటే అందరి పరిస్థితి అలాగే ఉంది అంటున్నాడు రవి. పెళ్లి పనులన్నీ మానుకుని డబ్బుల కోసం ప్రతిరోజు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోందని, అయినా డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది రవి కూతురు శ్రీవాణి. తమలాంటి వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రవి కుటుంబ సభ్యులు.